ఎవ్రీవన్. ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎన్పి అండ్ ఎన్ఎన్పి చూద్దాం. ఓకేనా. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ నెట్. ఓకే, నెట్ నేషనల్ ప్రోడక్ట్. సరే, ఫస్ట్ వచ్చేసి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ చూద్దాం. జిఎన్పి అంటే జీడిపి ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. లాస్ట్ వీడియో జీడిపి తెలుసు కదా, అయితే డొమెస్టిక్ ఎలిమెంట్ ప్రూవ్ చేస్తాం, అవన్నీ జీడిపిలో వస్తాయి. సరే, మరి ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి? ఇన్కమ్, ఓకే, ఇన్కమ్ అంటే తెలుసు అందరికీ. మరి అబ్రాడ్ నుంచి ఇన్కమ్ అంటే ఏది వస్తుంది మనకి? ఏవైతే సిటిజన్స్ ఉన్నారు చూడండి, ఇండియన్ సిటిజన్స్, వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ శాలరీస్ ఇండియాకి పంపించడం అలాంటివి, లేకపోతే ఇండియన్ సిటిజన్స్ ఆడ ఫ్యాక్టరీస్ పెట్టడం, అవన్నీ. ఓకే, నెక్స్ట్ మీకు ఈ కాంపోనెంట్స్ చెప్తా, ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏవి ఉంటాయి అనేవి. సరే, ఇట్ ఇంక్లూడ్స్ ద ట్రాన్స్బౌండరీ ఎకనామిక్ యాక్టివిటీస్. ఏవైతే మనకి ట్రాన్స్బౌండరీ అవుట్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అవన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ వస్తాయి. ఇన్ ఇండియా ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యూజువలీ నెగిటివ్. మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఎందుకు నెగిటివ్ ఉంటుంది ఎప్పుడు మనకి ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది. ఓకే, సో ద ఫార్ములా బికమ్స్ జీడిపి మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. మేము ప్లస్ అన్నాం కదా, ఇది ఆల్వేస్ నెగిటివ్ అంటున్నాడు ఆయన. జీడిపి నుంచి తగ్గుతుంది ఇది ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అప్పుడే మనకి జిఎన్పి వస్తుంది. ఓకే, సరే, మరి కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి ఇన్కమ్ ఆఫ్ అబ్రాడ్లో ఉంటాయి? ఫస్ట్ వచ్చి ప్రైవేట్ రిమిటెన్స్. మనీ సెంట్ టు ఇండియా బై ఇండియన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ అబ్రాడ్ మైనస్ మనీ సెంట్ ఫ్రమ్ ఇండియా బై ఫారిన్ వర్కర్స్. ఎవరైతే మన ఇండియాలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఫారినర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఇన్కమ్ అవుట్ సైడ్ పంపిస్తున్నారు. ఇప్పుడు పలానా బంగ్లాదేశ్ అయినా పనిచేస్తున్నాడు ఇక్కడ ఇండియాలో, అయినా ఏవైతే అమౌంట్ బంగ్లాదేశ్ రిటర్న్ పంపిస్తున్నాడు అది మైనస్. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్స్ ఎక్కడైతే సౌదీలో అమెరికాలో వర్క్ చేస్తున్నారు వాళ్ళ అమౌంట్ పంపించడం. ఇది ఎలా అవుతుందంటే ఇండియన్స్ వర్కింగ్ శాలరీ మైనస్ నెక్స్ట్ ఫారినర్స్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇదే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన ఒక సిటిజన్స్ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో చాలామంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనకి సౌదీలోనా కానీ ఈ గల్ఫ్ కంట్రీస్లోనే ఎక్కువ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనకి యూరోప్లో అమెరికాలో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇన్కమ్ పంపించేది మొత్తం మన ఇండియాకి వస్తుంది కదా, అది. నెక్స్ట్ వీళ్ళు ఎవరైతే మన ఇండియాలో వర్క్ చేసే వాళ్ళు ఫారినర్స్ ఉన్నారు వాళ్ళు పంపిన అది. ఈ రెండు చేస్తే ఏమవుతుందో తెలుసా, లాస్ట్లో ఇదే ఎక్కువ వస్తుంది. ఓకే, సో ద ఇండియా ఇస్ ఎ మేజర్ రెమిటెన్స్ రిసీవర్. అదే అంటున్నాడు, మనకి రెమిటెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, వరల్డ్లోనే ఎక్కువ. ఓకే, వరల్డ్లోనే టాప్ మనం రెమిటెన్స్ రావడంలో. రెమిటెన్స్ అంటేనే అమౌంట్ పంపించడం. ఓకే, ఫారిన్ నేషన్ నుంచి ఇండియాకు. సో 2024 ఎంత అయిందంటే 129 బిలియన్స్ వచ్చింది ఇండియాకు. ఓకే, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో అర్థం కదా. ప్రైవేట్ రెమిటెన్స్ అంటే ఏంటి? ఎవరైతే ఫారిన్ నేషన్స్ వర్క్ చేస్తుంటారో అది. ఓకే, మరి ఇక్కడ నుంచి ఎవరైతే చేస్తున్నారు ఫారినర్స్, అవి కూడా మైనస్ చేస్తూనే నెట్ ఏదో వస్తుందో దాన్ని తీసుకుంటాం. ఓకే, క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఏది ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్లో నెట్ తీసుకుంటాం దీనిలో. ఓకే, సో మరి ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్టర్నల్ లోన్స్, నెట్ అవుట్కమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ఫ్లో లోన్స్ గివెన్ బై ఇండియా, అదే. ఓకే, అవుట్కమ్. నెక్స్ట్ అవుట్ఫ్లో లోన్స్ టేకెన్ బై ఇండియా. ఇండియన్స్ వచ్చేసి ఏదైతే మనం లోన్స్ తీసుకుంటాం బట్ యుఎస్ఏ, యూరప్, రష్యా, ఇక్కడ నుంచి మనం లోన్స్ తీసుకుంటాం కదా, దాని ఒక ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం అనమాట. ఈ లోన్స్కు ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం. అలానే ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీస్కి లైక్ బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, వీళ్ళకి మనం లోన్ ఇస్తాం కదా, మనకి వీళ్ళ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మనం తీసుకునే లోన్స్ కన్నా మనం ఇచ్చే లోన్స్ చాలా తక్కువ అనమాట. ఓకే, అందుకోసం ఆల్వేస్ నెగిటివ్ ఉంటుంది మనకి ఇది కాంపోనెంట్. ఇది పాజిటివ్ అయింది కదా, ఇది ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఓకే, సిన్స్ ఇండియా ఇస్ ఏ నెట్ బారోవర్. ఓకే, సరే, ఇంట్రెస్ట్ మీకు తెలుసు కదా, ఎక్స్టర్నల్ లోన్స్ అవి నేను లోన్స్ అంటాను. ఇప్పుడు గ్రాంట్స్ గురించి మాట్లాడదాం. గ్రాంట్స్ అంటే దీనికి ఇంట్రెస్ట్ ఉండదు, రీపేమెంట్ ఉండదు. ఓకే, రీపేమెంట్ కూడా ఉండదు, రెండు ఉండవు. నెట్ అవుట్కమ్ ఫ్రమ్ గ్రాంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ గ్రాంట్స్ గివెన్ బై ఇండియా. ఎందుకంటే మనం ఇప్పుడు రాను డిప్లొమాటిక్లో లీడర్ రోల్ ప్లే చేయాలని. ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటున్నాను చూడండి,
ఏవైతే ఈక్వేటర్ కింద కంట్రీస్ వస్తున్నాయి అవన్నీ దానికి లీడర్ కావాలని మనం ఆలోచిస్తున్నాము. అప్పుడైతే మనం ఏం చేయాలి తెలుసా, ఇక్కడ ఉన్న కంట్రీస్కి పూర్ కంట్రీస్కి మేము గ్రాంట్స్ ఇస్తుండాలన్నమాట. అందుకోసం ఇక్కడ కూడా మనం మైనస్లోనే ఉన్నాం. ఓకే, మనకి గ్రాంట్స్ రావడం తక్కువ, గ్రాంట్స్ ఇవ్వడం ఎక్కువ ఇక్కడ. ఓకే, అర్థమైందా? ఇది మీకు ప్రైవేట్ రెమిటెన్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్టర్నల్ లోన్స్, ఎక్స్టర్నల్ గ్రాంట్స్. ఓన్లీ ప్రైవేట్ రెమిటెన్స్ ఒక్కటే మనకి పాజిటివ్, రెండు కూడా నెగిటివ్నే ఉంటుంది. ఓకే, సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇది? ఫర్ ఇండియాస్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. అర్థమే కదా ఎందుకనేది. దీనిలో ఇంకోటి ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్నెట్ పేమెంట్స్ అండ్ ఫారిన్ లోన్స్ అనేది, రైజింగ్ గ్రాంట్. ఓకే, గ్రాంట్స్ ఎక్కువ ఇస్తున్నాం కదా ఇప్పుడు మనం. అందుకోసం ఫార్ములా, నార్మల్ ఫార్ములా ఏంటం, జిఎన్పి అంటే ఏంటి, జీడిపి ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇన్ కేస్ ఇండియాలో ఎలా ఉందంటే మైనసే అవుతుంది. ఎందుకంటే మనకి ఏదైతే అమౌంట్ బయట నుంచి రావడం కన్నా పోయేదే ఎక్కువ ఉంది. సో జిఎన్పి ఈజ్ లెస్ దాన్ జీడిపి ఎవ్రీ ఇయర్. మరి యూజెస్ ఏమున్నాయి ఇప్పుడు మనం జీడిపి నెక్స్ట్ జిఎన్పి గురించి మాట్లాడడం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ జిఎన్పి యొక్క యూజెస్ ఏమేమి ఉన్నాయి. ఇంకోటి ఇది, వై జిఎన్పి ఈజ్ మోర్ ఎగ్జాస్టివ్ దాన్ జీడిపి. జీడిపి క్యాలిక్యులేషన్స్ ఈజీ. ఇంకోటి దీని ఒక వాల్యూ, దీని ఒక యూజెస్ ఎక్కువనేవి చాలా ఉన్నాయి జీడిపి కన్నా. ఇది ఓన్లీ ఓవరాల్ కంట్రీలో ఎంత ప్రొడక్షన్ చేస్తుందని చూసుకోవడానికి వస్తుంది కదా జీడిపి. మరి ఇది ఎందుకంటే ఇది క్వాంటిటేటివ్, ప్రొడక్షన్ కూడా చూస్తుంది, నెక్స్ట్ క్వాలిటేటివ్. ఓకే, ఇట్ షోస్ ద ఇంటర్నల్ స్ట్రెంత్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రెంత్ ఆఫ్ ది కంట్రీ. మన ఇంటర్లో ఎంత వర్క్ చేస్తున్నాము, మనకు ఫారినర్స్ ఎలా వర్క్ చేస్తున్నారో, వాళ్ళకి ఇన్కమ్ ఎంత ఉంది అవన్నీ కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అవుటర్స్ నుంచి ఎంత వస్తుంది అది కూడా తెలుస్తుంది కదా ఈ జిఎన్పి క్యాలిక్యులేషన్లో. సరే, మరి ఇంకోటి, రివైల్స్ ఇంటర్నేషనల్ ఇన్కమ్ ఎకనామిక్ పొజిషన్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, హౌ మచ్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ఇండియాస్ ప్రోడక్ట్స్ అండ్ వైస్ వర్సా. మనం ఎంత ఇండియన్ ప్రోడక్ట్స్ పైన, సరే అవుట్ సైడ్ వరల్డ్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ పైన ఎంత డిపెండ్ అయినారు, ఇంకోటి మనం ఒక వర్క్ ఫోర్స్ పైన ఎంత డిపెండ్ అయినారు కూడా తెలుస్తుంది దీనిలో. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ అది అంటున్నాం. మెజర్ టు ద రెమిటెన్స్, మనకి ఎంత రెమిటెన్స్ వస్తుంది, ఎక్కువ రెమిటెన్స్ వచ్చిందంటే మన ఒక వర్క్ ఫోర్స్కి వాల్యూ ఎక్కువ ఉందన్నమాట బయట. ఓకే, సైడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ఫ్లోస్ అండ్ ఫ్లోస్, మనం ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లోస్ ఎక్కువ వస్తుందో మనకు నెట్ బారోవర్స్ అవుతాం. ఇప్పుడు ఏమవుతామంటే మన ఒక ఎకనామీ బాగుందన్నమాట, మనము వేరే వాళ్ళకి లోన్స్ కూడా ఇవ్వగలుగుతాం అని చెప్పి. ఓకే, దీనిలో క్వాలిటీ కూడా చూపిస్తుంది, నెక్స్ట్ క్వాంటిటీ కూడా చూపిస్తుంది దీనిలో జిఎన్పిలో. మరి జీడిపిలో ఓన్లీ క్వాంటిటేటివ్. ఓకే, జిఎన్పి అయిపోయింది కదా. ఇప్పుడు ఎన్ఎన్పి చూద్దాం. ఎన్ఎన్పి అంటే ఏంటి, జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. జీడిపి చేసినారు, నెక్స్ట్ ఎన్డిపి చేసినారు. ఎన్డిపిలో వచ్చింది జీడిపి మైనస్ డిప్రిసియేషన్ కదా. సేమ్ ఇలానే ఎన్ఎన్పిలో జిఎన్పి మైనస్ గ్రాస్ పోయి మనకి నెట్ వస్తుంది. నెట్ రావాలంటే చేయాలి, డిప్రిసియేషన్ తీయాలి. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫామ్లో చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు జీడిపి ఉంది, ఓకే, నాట్ ఎన్డిపి. జీడిపి మైనస్ డిప్రిసియేషన్ తీసిన తర్వాత ఏదైతే మనకి ఎన్డిపి వస్తుందో దాన్ని ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇట్ షోస్ ద ప్యూరెస్ట్ నేషనల్ ఎర్నింగ్స్. ఓకే, యాక్చువల్ ప్రొడక్షన్ తెలుస్తుంది ఆఫ్టర్ రిమూవింగ్ డిప్రిసియేషన్. మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా దీంతోనే క్యాలిక్యులేట్ చేస్తాం, దీంతో ఎన్ఎన్పితో. జిఎన్పి వచ్చిన తర్వాత దాన్ని డిప్రిసియేషన్ చేస్తూ డివైడెడ్ బై పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే పర్ పర్సన్ ఒక క్యాపిటల్ ఎంత ఉందని తెలిసిపోతుంది మనకి. సరేనా, డిప్రిసియేషన్ రేట్స్ అఫెక్ట్ డైరెక్ట్లీ ది పీసీఐ. ఇది ఇంపార్టెంట్ చూడండి, పిల్లన్స్ వస్తుంది. సరే, డిప్రిసియేషన్ ఏమంటారు, డిప్రిసియేషన్ ఎక్కడ చేస్తాం మనము, ఎన్డీపీలో చేస్తాం అలా అనుకుంటాం కదా. కాదు, ఎన్ఎన్పీలో కూడా చేస్తాం. ఓకే, జిఎన్పీ నుంచి డిప్రిసియేషన్ తీస్తేనే మనకి ఎన్ఎన్పీ వస్తుంది. ఎప్పుడైతే డిప్రిసియేషన్ రేట్స్ హైయర్ డిప్రిసియేషన్ ఉంటే అప్పుడు మనకు లోయర్ వాల్యూ వస్తుంది, ఏది ఎన్ఎన్పీ. ఇంకా పర్ క్యాపిటల్ కూడా తగ్గిపోతుంది. ఓకే, ఇంటర్నేషనల్ కంపారిజన్స్ మ్యాటర్ బికాస్ ద కంట్రీస్ ఫాలో డిఫరెంట్ డిప్రిసియేషన్. కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క కంట్రీ డిప్రిసియేషన్ రేట్స్ వేరే వేరే ఉంటాయి. మాట్లాడినాం కదా దాని గురించి, ఎలా పాలసీ డిఫైన్ చేస్తారు దీన్ని, డిప్రిసియేషన్ రేట్స్ని ఎలా. సరే, మరి ఇంకా కొన్ని, ఇప్పుడు లాస్ట్లో మీకు జీడిపి అయిపోయింది, ఎన్డీపీ అయిపోయింది, జిఎన్పీ అయిపోయింది, ఎన్ఎన్పీ అయిపోయింది.
మరి దీని ఒక మీకు సమరీగా చెప్తున్నాను దీనిలో. ఓకే, జిఎన్పి ఎక్స్క్లూడ్స్ ఇంటర్మీడియట్ గుడ్స్ టు డబుల్ కౌంటింగ్. ఇంటర్మీడియట్ గుడ్స్ అనేవి ఉండదు అనమాట, ఓన్లీ ఫైనల్ గుడ్స్ చేసి తీసుకుంటాం. ఓకేనా, ఆల్ 4 మెజర్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ఎనీ టైమ్ ఆర్ పీరియడ్ బట్ మెయిన్లీ యాన్యువల్ కన్సల్ట్స్. మన యాన్యువల్ కన్సల్ట్స్ తీసుకున్నాం కదా, మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు తీసుకుంటాం. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ఎన్ఎన్పి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, జీడిపితో మనం పర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయమాట, ఎన్ఎన్పితోనే చేస్తాం. ఓకే, వెన్ వి సే ద నేషనల్ ఇన్కమ్ వి మీన్ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ కాస్ట్ నెక్స్ట్ ట్యూటర్ చేస్తాం మీకు. ఓకే, డిప్రిసియేషన్ మెథడ్స్ అండ్ బేస్ ఇయర్స్ రివైజన్ అఫెక్ట్ కంపారిటివ్లీ అక్రాస్ సమ్ కంట్రీస్. ఇవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, డిప్రిసియేషన్ దానికి ఒక క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ బేస్ ఇయర్ క్యాలిక్యులేషన్ చేయాలి అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఇప్పటికీ మీకు ఇవి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ తెలిసిపోయినాయి. నెక్స్ట్ ఇవి మీకు చెప్తున్నాను కదా, ఈ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా తీసుకుంటాం, నెక్స్ట్ మార్కెట్ కాస్ట్ ఎలా తీసుకుంటాం అనేది ఒక వీడియోలో చేసేస్తాం.